హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను ఈజ్ మై వరల్డ్. ఈరోజు మనం చేసేది ఏంటంటే మదర్స్ డే స్పెషల్ అండి. ఈరోజు మా మమ్మీ అడిగారనమాట చికెన్ బిర్యానీ చేయమని. సో అందుకనేసి నేను మీ అందరి కోసం చికెన్ బిర్యానీ చేసేస్తున్నాను విత్ రైతా కూడా. చాలా బాగుందండి, ఎమ్మీగా. మా మమ్మీకి అయితే నేను మదర్స్ డే స్పెషల్గా ఇది అడిగారు కాబట్టి ఇది చేసి పెట్టాను. సో ప్రాసెస్ అనేది మనం చూసేద్దాం. నేను వచ్చేటప్పటికి 1/2 kg చికెన్ తీసుకున్నానండి. దానికి వచ్చేటప్పటికి మీరు స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఒక 2 స్పూన్స్ వేసుకోండి. మేము కొంచెం మీడియంగా తింటాం కాబట్టి 1 స్పూన్ వేసుకున్నాం. అండ్ అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నామండి. ఇది వచ్చేటప్పటికి 1/2 స్పూన్ వచ్చి చికెన్ మసాలా అండి. మనం మసాలాస్ అనేవి ఉంటేనే కదా టేస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బిర్యానీ మసాలా అండి, 1 టేబుల్ స్పూన్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి గరం మసాలా అండి. సేమ్ ఇది కూడా మీరు అన్నీ ఒకే స్పూన్తో తీసుకోండి, మీకు అలా అయితే కరెక్ట్గా కొలత అనేది సరిపోతుంది అనమాట. దెన్ నెక్స్ట్ నేను అదే టేబుల్ స్పూన్తో వచ్చేటప్పటికి 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. నాకు అంటే సడన్గా అడగడం వల్ల నేను చేసి పెట్టుకోలేకపోయాను. సో మీరు ఇంట్లో చేసి పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. నేనైతే షాప్లో తీసుకున్నాను. ఇవన్నీ బాగా మసాలాస్ అన్నీ చికెన్కి పట్టేటట్టుగా బాగా కలుపుకోండి. మనకి ఎంత బాగా మ్యారినేట్ చేసుకుంటే అంత బాగుంటుందండి చికెన్ టేస్ట్ అనేది. అంటే కుక్ అయ్యేటప్పుడు కన్నా ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల బాగుంటుందన్నమాట. సో అలాగే మీరు పెరుగు తింటాను అనుకుంటే మీరు ఒక 1/2 కప్ అండి, మీరు ఏదైతే చికెన్ తీసుకుంటున్నారో ఆ చికెన్లోని 1/2 కప్లోని ఇంకా తగ్గించుకున్నా పర్లేదు మీరు తినలేను అనుకుంటే. నేను వచ్చేసరికి కర్డ్ అనేది తింటాం కాబట్టి నేను 1/2 కప్కి పెరుగు అనేది వేసుకున్నాను. తినలేని వాళ్ళు అయితే అవాయిడ్ చేసుకోండి, ఏమీ అవ్వదు. అయ్యో కలపలేదు టేస్ట్ ఏం రాదేమో అనుకోకండి. కొంచెం కలుపుకోండి, లేదంటే కలుపుగా అవసరం లేదు. బాగా మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకొని ఒక 1/2 అవర్ ఒక పక్కన పెట్టుకోవాలండి. దెన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఆనియన్స్ అవి చూపిస్తాను. నేను చిన్న ఆనియన్స్ 6 తీసుకున్నాను. ఎందుకంటే చిన్నవి అయితే బాగుంటాయండి, స్పైసీగా కూడా ఉంటాయి. సో అందుకనేసి వాటిని నీట్గా క్లీన్ చేసి నేను ప్రతిదీ మనం అన్నీ కరెక్ట్గా కట్ చేసుకోవాలండి. అంటే ప్రతి ఒక్క పీస్ కూడా కరెక్ట్గా సేమ్గా ఉంటేనే బాగుంటుందండి. అలా అయితేనే ఈవెన్గా కుక్ అవుతాయి. లేదంటే హాఫ్ కుక్ అవ్వడం హాఫ్ కుక్ అవ్వకపోవడం అనేది ఉంటుంది. సో అందుకనేసి చూసుకోండి. కొంచెం స్లో అయినా పర్లేదు, ఈవెన్గా కట్ చేసుకోవడానికి ఫస్ట్ ట్రై చేయండి. చూడండి ఆనియన్స్ అన్నీ కట్ చేస్తున్నాను. మనం ఏదైనా సరే ఇంట్లోనే చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం బయట ఫుడ్ అనేది బాగోట్లేదు కదా, దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా చాలా వస్తున్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే మీకు వీలైనంత వరకు మన ఇంట్లో కానీ చిన్నపిల్లలకు కానీ బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. మనం ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీ అండి. మహా అయితే ఏముంది, ఒక 5 to 10 minutes స్పెండ్ చేస్తాము అంతే కదా. సో నాకు తెలిసినంత అలా చేయడం వల్ల ఏంటంటే మన పిల్లలు హెల్తీగా ఉంటారు. అండ్ మనం చేసి ఇచ్చిన తర్వాత ఆ పిల్లల హ్యాపీనెస్ అనేది ఉంటుంది కదండి. సో మనం ఏంటంటే బయట ఫుడ్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేద్దాం. అవాయిడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి హెల్త్కి హెల్త్ ఉంటుంది, హ్యాపీనెస్కి హ్యాపీనెస్ ఉంటుంది. సో మన ఫ్యామిలీతో కొంచెం టైం కూడా స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది పిల్లలకి. ఆనియన్స్ కట్ చేయడం అయిపోయింది కదండి. నేను 10 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. మీకు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం పర్లేదు, లేదు మేము కారం తక్కువ తింటాము అనుకునేటట్టుంటే చూసుకోండి. మావైతే పచ్చిమిర్చి వచ్చేటప్పటికి కారం ఎక్కువ ఉండదండి, అంటే పాప తింటుంది కదా. సో అందుకనేసి మేము కొంచెం కారం లేనివి మీడియంలో ఉండేటవి వేసుకుంటున్నాం. లేదు మీరు స్పైసీగా ఉన్నాయి అనుకుంటే మీరు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. మీ దాన్ని బట్టి, అంటే మీరు తింటారో లేదా చూసుకోండి. సో అన్నీ కూడా మనం ఇలాగా హాఫ్గా కట్ చేయాలండి, మొత్తం కట్ చేయకూడదు. లాస్ట్ వరకును కొంచెం చూపిస్తున్నాను కదా, సో అలా కట్ చేసి పెట్టుకోవాలి. అంటే అలా అయితే కుక్ అయిన తర్వాత ఒకవేళ తినలేము అని అనుకున్న వాళ్ళు అయితే తీసి పక్కన పెట్టేసుకోవచ్చు కూడా, అందుకనేసానండి.
మనం చిల్లీస్ అవి కట్ చేయడం అయిపోయింది కదా. సో మనం ఇప్పుడు టొమాటోస్ అవి కట్ చేస్తున్నామండి. నేను వచ్చినప్పటికి మీడియం సైజ్ వచ్చి 2 తీసుకున్నానండి. మీరు పెద్ద సైజ్ అయితే ఒక 1 తీసుకోండి, ఇంకా చిన్న సైజ్ అయితే ఒక 3 తీసుకోండి. మీరు ఒకవేళ టొమాటోస్ అవాయిడ్ చేస్తాను అన్నా అవాయిడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి, ఇంకా మసాలాస్ అవి వేస్తాం కాబట్టి టొమాటో లేకపోయినా ఏమీ అవ్వదు. సో మా మమ్మీ టొమాటోస్ అవి వేయమన్నారు, సో అందుకనేసి నేను టొమాటోస్ వేసి చూపిస్తున్నాను. మీరు ఒకవేళ స్కిప్ చేయాలనుకున్నా స్కిప్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. చూడండి, ఇవి కూడా నేను అన్నీ ఒకేలా కట్ చేస్తున్నానండి. సేమ్ ఒకేలా ఉంటేనే ఈవెన్గా కుక్ అవుతాయని చెప్పాను కదా, సో అందుకనేసి. మనం ఇప్పుడు టొమాటోస్ కట్ చేస్తాం, ఆనియన్స్ చిల్లీస్ కూడా కట్ చేసాం కదా. ఇప్పుడు మనం ఇవన్నీ ఒక పక్కన పెట్టుకుందాం. దెన్ నెక్స్ట్ మనకు కావాల్సింది రైస్ అండి. మేము వచ్చేటప్పటికి 4, అంటే నేను, మా పాప, మా డాడీ, మా మమ్మీ. మనం రైస్ వచ్చేటప్పటికి 1 kg తీసుకున్నామండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకొని మనం ఆల్రెడీ రైస్ చూపించాను కదా, ఆ రైస్ అనేది 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోండి. బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక 50% కుక్ అయిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే మీరు ఆల్రెడీ నానబెట్టుకొని అలానే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆ రైస్లోని మనకి కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటాం, అంటే కొంచెం టేస్ట్ కోసం అనమాట, ఇంకంతా ఏమీ లేదు. సాల్ట్ వేసుకొని అంటే స్కిప్ చేసుకోండి. ఆయిల్ అనేది వేసుకోవాలండి, 1 టీ స్పూన్, ఎందుకంటే మనకి రైస్ అనేది అతుక్కోదు, సపరేట్గా ఉంటుంది. అండ్ ఫ్లేవర్ కోసం 3 బిర్యానీ ఆకులు అండ్ చిన్నది చెక్క ముక్క కూడా వేసుకుంటున్నానండి. ఇవి మళ్ళీ మనం కుక్ చేసేసిన తర్వాత తీసేస్తాము, లేదు అన్నా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను చూసారా రైస్ అనేది పొంగు వస్తుంది చూసారా, అది మనకి తెలిసిపోతుంది కదా పట్టుకుంటే. సో రైస్ అనేది బాగా అయ్యే వరకు ఒక 50 to 70% కుక్ అయితే సరిపోతుందండి. అది ఒక పక్కన పెట్టాం కదా. నెక్స్ట్ మనం మెయిన్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. నేను కుక్కర్లో చేస్తున్నాను, మీరు ఎందులోనే చేసుకోవచ్చు. అంటే కొంచెం థిక్గా ఉండాలి అనమాట, ఎందుకంటే మనం డాల్డా మసాలా ఇవన్నీ వేస్తాం కదా, త్వరగా అది మాడిపోకుండా. ఇప్పుడు మనం అందులోని ఆయిల్ అనేది వేసుకుందామండి. కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వచ్చేటప్పటికి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, అంటే చికెన్ బట్టి మీకు తెలుస్తుంది కదా. సో అందుకనేసి నేను వచ్చేటప్పటికి 3 వేసుకున్నాను. మీ చికెన్ బట్టి, మీ కొలతలు బట్టి మీరు వేసుకోండి. మనం ఇది కొంచెం బాగా హీట్ అవ్వాలండి, ఆయిల్ మరీ నార్మల్గా ఉన్నప్పుడు వేసుకోకూడదు. అది హీట్ అయిన తర్వాత మనం బిర్యానీ మసాలాస్ అన్నీ వేసేసుకోవాలి. నేను ఫస్ట్ వచ్చేటప్పటికి బిర్యానీ ఆకు అవి వేసుకున్నాను. బిర్యానీ ఆకు అవి కొంచెం ఓకే, ఆయిల్ అనేది బాగుంది అనేటప్పుడు మిగతా సామాన్లు కూడా వేసేసుకుంటున్నాను, అంటే అనాస పువ్వులు ఏవో అంటారు కదా, స్టార్ అన్నీని, అవి కూడా మొత్తం అన్నీ వేసేసుకుంటున్నాను. చెక్కలు, యాలకులు అన్నీని, అదిగోండి యాలకులు. ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకున్నాం కదండి, ఒక 1 సెకండ్ అలా ఉంచిన తర్వాత, అంటే కొంచెం ఆయిల్ అనేది బాగుంటుంది కదా, అప్పుడు మనం అన్నీ మిక్స్ చేసుకోవాలి. అప్పుడు ఫ్లేవర్ అనేది దానికి బాగా పడుతుంది కదా, మనకి స్మెల్ ద్వారా తెలుస్తుందండి. ఆ స్మెల్ బట్టి మనకి ఫ్లేవర్ దాన్ని పట్టిందా లేదని తెలుస్తుంది. అండ్ అలానే మనం కొంచెం డాల్డా కూడా వేసుకోవాలి బిర్యానీలోకి. చూడండి నేను చూపిస్తున్నాను కదా, ఒక 2 స్పూన్స్ వేసుకోండి. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా తీసుకున్నాం, ఆ స్పూన్తోనే తీసుకోండి. ఒక 2 స్పూన్స్ కానీ 1 స్పూన్ కానీ, నేనైతే 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. చూడండి అది కొంచెం మెల్ట్ అవుతుంది చూసారా, అది బాగా మెల్ట్ అవ్వాలి. అది మెల్ట్ అవుతుంది అనేటప్పటికి మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవాలి. సేమ్ అలానే అండి, 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. చూడండి అది ఒక 2 మినిట్స్ ఉంచితే చాలండి, అంటే ఫ్లేవర్ అనేది ఆయిల్కి పట్టే వరకే అనమాట. ఇప్పుడు ఆయిల్కి ఫ్లేవర్ పట్టిన తర్వాత ఇంక మనం నెక్స్ట్ వెంటనే ఆనియన్స్ చిల్లీస్ వేసేసుకోవచ్చు. ఇంకా ఎక్కువసేపు అయితే మాడిపోతుంది అనమాట, సో అందుకనేసే మీకు చూపిస్తున్నాను కదా. ఇప్పుడు ఆనియన్స్ చిల్లీస్ కూడా వేసేసుకున్నాను నేను. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అనేవి కొంచెం కుక్ అయ్యే వరకు ఉంచాలి. కుక్ చూసారు కదండి, మ్యాక్సిమం మనకి కుక్ అయిపోతుంది. ఈ తర్వాత మనం ఆల్రెడీ రైస్ అనేది పెట్టాం కదా, ఇప్పుడు రైస్ కూడా చూద్దాము, అంటే ఎంతవరకు కుక్ అయింది ఏంటి అని. ఇప్పుడు రైస్ వచ్చేటప్పటికి చూపిస్తాను మీకు. చూడండి పొంగడానికి వస్తుంది కదా, మనం ఒకసారి మిక్స్ చేసుకొని చూద్దాం, అంటే కుక్ అయిందా లేదా అని.
చూసారా 2 పీసెస్ అవుతుంది కదా. సో ఇంకా మనకి ఇంకా కుక్ అవ్వాలండి. మనకు అలా పట్టుకున్నప్పుడు అలా రాకూడదు అనమాట. సో అందుకనేసి మనం మళ్ళీ ఇప్పుడు ఆనియన్స్ చూపిస్తున్నాను కదా, చూడండి మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి. సో మనం ఇప్పుడు మనకి టొమాటోస్ అవి వేసేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ చూపించాను కదా కట్ చేసి, ఆ టొమాటోస్ అవి కూడా మనం వేసేసుకోవాలి. టొమాటోస్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచాలి, మగ్గే వరకు ఉంచాలండి. అంటే మనకి చాలా స్మూత్గా అయిపోవాలన్నమాట టొమాటోస్. లేదు అన్న ఒక 50% అయినా మనకు కుక్ అవ్వాలి. అలా కుక్ అయితేనే టొమాటోస్ అవి బాగా అయ్యాయి అని తెలుస్తుంది. చూపిస్తున్నాను కదా మీకు టొమాటోస్ అవిని ఒక 50%కి ఎక్కువే కుక్ అయిపోయాయండి టొమాటోస్ మనకి. ఇప్పుడు మనం ఇందులో మసాలాస్ అన్నీ వేసుకోవచ్చు అనమాట. మీకు చూపిస్తాను నేను. మనకి టొమాటోస్ అనేవి బాగా కుక్ అయిపోయాయండి. ఇప్పుడు మనం మసాలాస్ అన్నీ వేసేసుకోవచ్చు. మీరు ఇందాక తీసుకుని సేమ్ స్పూన్తోనే తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ వచ్చేటప్పటికి బిర్యానీ మసాలా అండ్ చికెన్ మసాలా అండ్ గరం మసాలా అండి, సేమ్ స్పూన్తో తీసుకోండి. సేమ్ అలానే మీరు కారం కూడా ఒక ఫుల్ స్పూన్ తీసుకోండి. మీరు తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది. మనం ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అనేది ఉంచాలండి. 5 మినిట్స్ ఉంచితే మనకి ఆ మసాలాస్ అన్నీ బాగా పడతాయి అన్నమాట ఆయిల్కి అవన్నిటికి. ఇప్పుడు మనం ఇందులోనే మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకుందామండి. చికెన్ మొత్తం వేసేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అనేది మనకి బాగా కుక్ అవ్వాలి. నాకు మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 4 ఇయర్స్ అవుతుందండి. ఈ 4 ఇయర్స్లో ఫస్ట్ టైం అండి మదర్స్ డే రోజు మా మదర్తో మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా మమ్మీ అడిగినది చేసి పెడుతున్నాను. ఆ ఫీల్ ఎంత బాగుంటుందో కదా. మీరు కూడా మదర్స్ డే అంటే మదర్స్ డే రోజు ఒక్కరోజే కాకుండా మీరు మిగతా రోజులు కూడా మీ మదర్స్కి ఇష్టమైనట్టు ఏదన్నా ట్రై చేయడానికి, ఎందుకంటే మనకు మదర్ చిన్నప్పటి నుంచి అన్నీ ఆవిడే కదా చేశారు. సో మనం ఆవిడకి నచ్చినట్టుగా ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటే ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మదర్స్ డే రోజు అనేది జస్ట్ ఒక్క రోజు మాత్రమేనండి. ఆ రోజులాగే మదర్స్ డే ప్రతి ఒక్క రోజు మదర్స్ డేలా ఉండాలనేసి అందరూ అనుకోండి. సో మనం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది మళ్ళీ చెప్తాను. చూసారు కదండి, చికెన్లో నుంచి మనకి ఆయిల్ అనేది కొంచెం బయటకు వస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాం కదండి చికెన్, అందులో ఉంటుంది కదా మ్యారినేట్ చేసుకుంది. అందులో ఒక 1/2 గ్లాస్ లేదా గ్లాస్ వాటర్ వేసుకొని అది బాగా మిక్స్ చేసి మన చికెన్లో వేసుకోవాలి. చికెన్లో వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. ఆ మిక్స్ చేసిన తర్వాత అంతా బాగా కుక్ అయ్యి దగ్గరికి మంచి గ్రేవీ లాగా కలర్ఫుల్గా వస్తుందన్నమాట. మన టేస్టీగా ఉంటుంది. సో మనం ఇది ఏంటంటే నార్మల్గా తినేయవచ్చండి, చపాతీతో కానీ రోటీతో కానీ ఇలా కూడా తినొచ్చు. లేదు అనుకుంటే మనం బిర్యానీలో కానీ చూసుకోవచ్చు. చూడండి మనకి మొత్తం ఎలా దగ్గరికి అయిపోయిందో చూస్తున్నారు కదా. మన చికెన్ అనేది బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో టేస్ట్ అనేది చూసుకోవాలండి. ఎందుకంటే మనం బిర్యానీ కదా చేస్తున్నాము. సో మనకి నార్మల్గా తినేటప్పుడు అయితే కొంచెం సాల్ట్ తక్కువైనా పర్లేదు. సో బిర్యానీలో కాబట్టి మనం కొంచెం ఇది సాల్టీగా ఉండేటట్టే చూసుకోవాలి. ఎందుకంటే మన రైస్ అనేది ఉంది కదా, రైస్ అనేది కలుపుతాము. సో మనం కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోండి. నేను వచ్చేటప్పటికి ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను కదా, నాకు కరెక్ట్గా సరిపోయిందండి సాల్ట్. ఇప్పుడు నేను వచ్చేటప్పటికి కర్డ్ వేసుకుంటున్నాను. మీకు కర్డ్ వేసుకుంటా అంటే ఓకే, లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసేయవచ్చు. మనకి కర్డ్ కూడా ఏంటంటే టేస్ట్ ఇస్తుందన్నమాట. మనం భోజనాలలో తింటాం కదా ఫంక్షన్స్లోని.
సో అటువంటి టైప్లో వస్తుంది. సో మన పెరుగు అనేది బాగా మిక్స్ అయిపోవాలి. మిక్స్ అయిపోయి కొంచెం ఆయిల్ అనేది ఉంటుంది కదా, ఆయిల్ అనేది బయటికి రావాలి. అలాగైతే మనకి కుక్ అయిపోతుంది అనమాట పర్ఫెక్ట్గాన. చూపిస్తున్నాను కదా చూడండి. ఇప్పుడు మనం ఈ చికెన్లోని మనం ఆల్రెడీ రైస్ కుక్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. చికెన్ కొంచెం తీసి పక్కన పెట్టుకోండి. అలా పెట్టుకొని ఇప్పుడు దీంట్లో హాఫ్ రైస్ వేసిన తర్వాత మళ్ళీ చికెన్ వేసి, మళ్ళీ హాఫ్ రైస్ వేసి, మళ్ళీ చికెన్ వేసుకోవచ్చు. సో నేను ఏంటంటే అలా చేయట్లేదు, నార్మల్గానే రైస్ అంతా వేసేసి ఒక 5 మినిట్స్ అనేది స్టవ్ మీద పెట్టేస్తున్నాను. మీరు ఒకవేళ ఫ్రైడ్ ఆనియన్స్ అవి కావాలంటే వేసుకోవచ్చు. కొంత ఆయిల్లోని ఆనియన్స్ అవి బాగా బ్రౌనిష్ టైప్లో వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు అనమాట. మా మమ్మీకి ఫ్రైడ్ ఆనియన్స్ అంటే ఇష్టం ఉండదు, సో అందుకనేసి నేను అవి వేయలేదు. అండ్ ఫుడ్ కలర్ కూడా మీకు కావాలంటే కలుపుకోవచ్చు, ఆప్షనల్ అండి. నేను ఫుడ్ కలర్ కూడా తీసుకోవట్లేదు. అండ్ పుదీనా అండ్ కొత్తిమీర కూడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చికెన్ ఆల్రెడీ దాని మీద రైస్ వేసుకున్నాను కదా, ఇప్పుడు దీనికి నేను క్లోజ్ చేసేస్తానండి. అంటే కొంచెం అటు ఇటు కలుపుతాను అనమాట. చికెన్ ఉంది కదా, చికెన్ అనేది పైకి కొంచెం వచ్చే వరకు మనకి ఆ ఫ్లేవర్ అనేది చూసారా ఎలా కనిపిస్తుందో, కొంచెం కలర్ఫుల్గా ఆ చికెన్ ఫ్లేవర్ అనేది రైస్కి పడుతుంది కదా. సో ఇప్పుడు నేను క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ అనేది ఉంచాను. సో ఆ లోపు నేను పెరుగుని బాగా బీట్ చేసుకొని సాల్ట్ అది కలుపుకొని చిన్న చిన్న పీసెస్గా ఆనియన్స్ అనేవి కట్ చేసి వేసుకున్నాను. మీరు ఏవైనా వేసుకోవచ్చు. నేను వచ్చేటప్పటికి మా పాప తింటుందనేసి ఇలా చేశానండి. కొంచెం అందులో వాటర్ అది వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చూపిస్తాను చూడండి, వేడి వేడిగా మన చికెన్ బిర్యానీ రెడీ. ఎంత టేస్టీగా కలర్ఫుల్గా ఉంటుందో కదా. చూడండి, రైస్ అనేది మనకి విరిగిపోకుండా మనం ఇలా షేక్ చేస్తూ తీయాలండి. అది కూడా కార్నర్ నుంచి తీయాలి, మధ్యలో నుంచి తీయకూడదు అనమాట. అలా చేస్తే మనకి రైస్ అనేది అది ముక్కలైపోతుంది. చూడండి, మనకి సేమ్ హోటల్ స్టైల్లోనే వచ్చింది కదా. మన కలర్ కూడా వేయలేదు, అంటే చిన్నపిల్లలకి తింటారు కదా, సో మనం కలర్ వేసుకోకూడదండి. అందుకనేసి మీకు చూపిస్తున్నాను నేను. మీలో ఎంతమంది మదర్స్ డే స్పెషల్గా మదర్స్కి, మీ మదర్కి ఏదైతే ఇష్టమో గిఫ్ట్ ఇచ్చారో నాకు చెప్పండి కామెంట్లో. నేనైతే మా మదర్కి బిర్యానీ ఇష్టం కాబట్టి నేను బిర్యానీ చేశాను. కానీ ఫస్ట్ వచ్చేటప్పటికి మా పాపకే పెడుతున్నాను, ఎందుకంటే మా మమ్మీ అన్నారు పాప చూస్తుంది చాలాసేపటి నుంచి, త్వరగా పెట్టే అనేసి అంటేను ఫస్ట్ వచ్చేటప్పటికి నేను పాప కోసమే తీసాను అనమాట. చూడండి, మనకి చికెన్ బిర్యానీలోకి రైతా కూడా వేసేసి మనం పాపకి ఇచ్చేద్దాం. ఇప్పుడు మా పాప తింటుంది కదా, ఇప్పుడు మా పాపని అడుగుదాము. అను, బిర్యానీ ఎలా ఉంది? ఓ బాగుందా? చూసారు కదండి మా పాప ఎలా తింటుందో. తనకి నచ్చిందంట బిర్యానీ. మా మమ్మీ కూడా తిన్నారు, మా మమ్మీ కూడా నచ్చిందని చెప్పారు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏ వీడియోస్ అయితే కావాలో నెక్స్ట్ మీరు కామెంట్లో చెప్పండి.